ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 4వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 4వ తేదీన గోచార ఫలితాలని కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన దినంగా మనం చెప్పుకోవచ్చు. మీకు ఇష్టసిద్ధి కలుగుతుంది, ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయాలను తెస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆదాయపరంగా మంచి ఉన్నతి లభిస్తుంది. అన్ని మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఈరోజు ఖచ్చితంగా ఉపశమనం లభించి కొత్త ఉత్సాహం, కొత్త ఆనందం మీకు సొంతం అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు మీ యొక్క స్నేహితులతో కానీ మిత్రులతో కానీ కలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కలవటం వల్ల మీరు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి, అక్కడ కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడానికి, చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు కోరుకున్న వస్తువులను కూడా ఈ రోజున మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాహనాలు కానీ ఇతర విలువైన వస్తువులు కానీ ఈ రోజున మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో విధంగా మీకు విజయాన్ని చేకూరుస్తుందనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా కూడా మీ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి, సంపూర్ణంగా సత్ఫలితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ యొక్క మిత్రుల నుంచి కానీ, అలాగే మీ యొక్క పార్ట్నర్స్ నుంచి కానీ, అలాగే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ నుంచి కానీ మీకు సంపూర్ణమైన సుఖ సంతోషాలు సొంతమవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలు జరపడానికి కానీ, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కానీ, కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి కానీ ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలు కానీ, ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ, ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా ఆశిస్తుంటే వాటి నుంచి కూడా మీకు సత్ఫలితాలు రావడానికి, మీకు అనుకూలంగా మీకు ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకోవటం, మీ యొక్క హార్డ్ వర్క్ని నమ్ముకోవటం వల్ల ఈ రోజున చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. దానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా మీకు సానుకూలంగా రావటం వల్ల మీరు చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువులు, మీ యొక్క స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ రోజున మీకు బాగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా గతంలో మీరు ఏదైనా ఉద్యోగాల్లో కనుక మీకు బాధ్యతలను ఎవరైనా తప్పించుంటే ఆ బాధ్యతలు మళ్ళీ మీకు తిరిగి కట్టబెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి కొత్త కొత్త బాధ్యతలు కూడా వాళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున మీరు నైతిక విలువలు ఎక్కువగా పాటిస్తారు. ఇతరులకు మేలు చేయాలని, ఇతరులకు సహాయ సహకారాలు చేయాలని, ఇతరులకు ఏదో విధంగా మీరు చేయూతనివ్వాలని మీరు చేసే కృషి అంతా కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య గురించి చెప్తే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం తగ్గకుండా మీరు వాళ్ళని ధైర్యవంతులుగా చేసి, వాళ్ళని వెన్ను తట్టి ప్రోత్సహించి మీ వంతు మీరు సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల అవతల వాళ్ళు కూడా మీకు చాలా వరకు కృతజ్ఞతలై ఉంటారు. అలాగే వాళ్ళు చాలా వరకు మిమ్మల్ని ఆరాధించడానికి, అభిమానించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున మీ విలువైన వస్తువులను కానీ, మీ యొక్క విలువైన
సంపదను కానీ ఆభరణాలు కానీ మీరు ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి వస్తువును కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఖచ్చితంగా కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బంధుమిత్రులతో కానీ ఎవరితో అయినా సరే మీరు వ్యవహారాలు నడిపేటప్పుడు మాట విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళు 2 మాటలు అన్నారని మీరు ఒక 4 మాటలు అంటే కనుక అక్కడ కొత్త సమస్యలు వస్తాయి, కొత్త ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అహంభావం పనిచేయదు, అతిశయం పనిచేయదు. అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వచ్చు, అంతా నేనే అనే ఒక రకమైన మొండి ధోరణిని మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేస్తున్న కృషికి, వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ సామర్థ్యాన్ని అందరూ కూడా గుర్తిస్తారు. వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళందరినీ అందరూ గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకి ఒక సొసైటీలో, సమాజంలో వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ వస్తుంది. వీళ్ళు కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రతిభా పురస్కారాలు కూడా లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసిన కృషికి కానీ మీకు ప్రతిభా పురస్కారాలు కూడా లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత బాగా కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ పెడతారు. ఆ చదువు పెట్టి మీరు చదువుకోవడం వల్ల విద్యలో బాగా రాణిస్తారు, మంచి ఫలితాన్ని పొందుతారు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యలో మీరు మంచి ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా ఆదాయపరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే సామాజికంగా కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కొంచెం మాట విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటని చాలా తక్కువగా వాడాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కాకూడదు. దానివల్ల కుటుంబ సభ్యుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ కొంచెం వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఆ విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య ఉదయాన్ని పఠించండి. దానివల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.